మునగాల మండలం నరసింహాపురం గ్రామం గౌరవ ఉపలోకాయుక్త కోర్టు మౌఖిక ఆదేశాల మేరకు నేడు నరసింహాపురంలో శ్రీ కోదండరామస్వామి దేవాలయం భూములు సాగు చేసుకుంటున్న రైతుల నుంచి కౌలు వసూలు చేసే కార్యక్రమంలో పాల్గొని మాట్లాడుతున్న సామాజిక ఉద్యమకారులు వేమూరి సత్యనారాయణ. ఈ కార్యక్రమంలో స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ అనిత, దేవాదాయ ధర్మాదాయ శాఖ హైదరాబాద్ ఉమ్మడి నల్గొండ జిల్లా అసిస్టెంట్ కమిషనర్ సులోచన, మునగాల సిఐ రామకృష్ణారెడ్డి, మునగాల ఎస్ఐ ప్రవీణ్ కుమార్, ఆర్ఐ రామారావు, సర్వేయర్ సరిత, వివిధ హోదాల్లో ఉన్న ఇతర దేవాదాయ శాఖ అధికారులు, పోలీస్ శాఖ వారు, దేవాలయ ప్రధాన అర్చకులు, ఉత్సవ కమిటీ సభ్యులు, రైతులు, గ్రామ పెద్దలు, గ్రామ ప్రజలు, మీడియా మిత్రులు తదితరులు పాల్గొన్నారు. తర్వాత మూడవది ఏం చెప్పంటే, ఇంతకు ముందు ఇదే దేవాలయం దాంట్లో దేవాలయ భూముల పరిరక్షణ కమిటీగా గ్రామంలో ఎన్నుకున్నప్పుడు కొంత ముందుకు వచ్చేసి అంటే మా గ్రామంలో గ్రామస్తులను కలిసి ఒక సయోధ్యకు కుదుర్చుకొనేసి ఇక్కడ ఎకరానికి ఇస్తాం, అంటే శాశ్వతంగా మా భూముల జోలికి మీరు రావద్దు, మేము మధ్య ఎకరానికి ఇస్తాం అంటే ఒక 50,000 నుంచి 1,00,000 రూపాయలు చెప్పి కొంతమంది ఇక్కడ ఉన్న పెద్దలు డిసైడ్ చేశారు. అలా ఇస్తే ఇక మీరు రావద్దు, లేదా మా వచ్చిన కొంత ఫండింగ్ తోని ఈ అందులో వచ్చే వడ్డీతోని ఇక మనకు వచ్చే దేవాలయ టికెట్లు మామూలు ముందుగా భక్తులు ఇచ్చే ఏదైతే సందాల రూపాయలు ఇచ్చే వాటిని ఎవరిని బలవంతం చేయకుండా ఆ కార్యక్రమాలు నిర్వహించామని చెప్పి ఆలోచనతోనే ఆ రోజు అనుకున్నారు. సరే, కొంతమంది ఏ రకంగా వెళ్తారో కొంతమంది వాళ్ళు కోర్టు కావడం జరిగింది. ఇప్పుడు ఏమైనా అవకాశం అని చెప్పంటే, ఎందుకంటే దానికి సంబంధించిన ఎవరైతే అధికారులు రాష్ట్ర స్థాయి నుంచి జిల్లా స్థాయి, గ్రామ స్థాయి అధికారులు మీరైతే ఎలా ఉన్నారు కాబట్టి వాళ్ళు కూడా ఉన్నారు కాబట్టి అట్లా ఏమన్నా ఒకేసారి ఫండింగ్ ఈ ప్రతి సంవత్సరం కౌలు ఇచ్చే రూపంగా కాకుండా ఒకేసారి కౌలు చేసి ఆ కౌలు రూపంగా ఉన్న అవకాశం అని చెప్పంటే శాశ్వతంగా వాళ్ళు అంటే అది ముందు జరుపుకోవాలని చెప్పిన ఉద్దేశంలో విమర్శలు అదే ఉంది. అది వాళ్ళ డిమాండ్స్ అండి. తర్వాత రెండోది చెప్పంటే, ఇక్కడ టోటల్ గా ఇది 30 సంవత్సరాల నుంచి ఈ దేవాలయంకి అంటే భూములు ఉన్నాయా లేవా పక్కన పెట్టేస్తే కనీసం అంటే రాష్ట్ర స్థాయి నుంచి మొదలు పెట్టుకుంటే జిల్లా స్థాయి నుంచి మొదలు పెట్టుకుంటే ఇక్కడ ఉన్న స్థానిక ఉన్న వరకు అంటే మార్క్స్ జ్ఞాపకం తర్వాత 2010లో ఇక్కడ వీరమైన రామాయణంతో దేవాలయం నిర్మాణం చేశారు. అధికారికంగా ప్రమాణ స్వీకారం చేసి ఆ తర్వాత 2024 అంటే స్టిల్ 14 ఇప్పుడు గుండు పంపుతున్నాగా చేస్తున్నారు. ఇప్పటికి కూడా ఉత్సవ కమిటీ చేసిన హోదాలనే ఉంది. అంటే ఈ 14 ఏళ్ల నుంచి కానీ అంతకు ముందు కానీ కనీసం దేవాలయానికి భూములు ఉన్నాయా లేదా ఆదాయం వస్తుందా లేదా అని చెప్పి పక్క పెట్టేస్తే కనీసం ఈ కోదండరామస్వామి నరసింహాపురం కోదండరామస్వామి పేరు మీద పేరుకు మాత్రమే ఎండోమెంట్ రికార్డులో ఉంది. ఇంకా ఇక్కడున్న గ్రామ ప్రజలకు కానీ కొంతమంది గ్రామ యువతకు కానీ ఇప్పటి వరకు కూడా ఎండోమెంట్ లో లేదు, ఇప్పుడే ఎండోమెంట్ చేయబోతున్నారని చెప్పిన అనే సంకేతాలు వాళ్ళకి ఆ విధంగా వాళ్ళకి అంటే ఆ మైండ్ సెట్ లో ఉన్నారు. అంటే ఇక్కడ ఎక్కడ ఉత్సవాలు జరిగినా ఖచ్చితంగా ఇక్కడ కళ్యాణం జరిగేది ఒక 2 రోజులు 3 రోజులు ఉంటుంది. కానీ సంబంధిత యువ ఇక్కడికి రావాలి, దేవాలయం పేరు మీద ఒక అకౌంట్ ఓపెన్ చేయాలి, అకౌంట్ ఓపెన్ చేసి వస్తుధారణ వచ్చే సందాలు కానీ ప్రతి రూపాయి దాంట్లో జమ చేసి ప్రతి రూపాయి ఖర్చును కూడా బయటికి తీసుకొచ్చేసి చెప్పేసి ప్రజలకు చెప్పాల్సిన బాధ్యత ఉంటుంది. ఉత్సవ కమిటీ సభ్యులు కొంతమంది వస్తుంటారు, అక్కడ ఏ వచ్చిన ఈ పథకాలు చెప్పుకుంటున్నామో ఆ పథకాలు పండుతనేమో అయ్యగారికి ఇస్తున్నారు, లేకపోతే మన భక్తులు ఖర్చు వచ్చేసి ప్రతి సంవత్సరం విచారం చేసే పరిస్థితి వస్తుంది. మరి ఇది కనీసం దేవాలయానికి సంబంధించిన యువ గారు వచ్చేసి ఇక్కడ యువ పర్యవేక్షణ జరగాల్సిన మా ఉత్సవాలు ఎక్కడ కూడా లేకుండా మేమే స్వచ్ఛందంగా భక్తులమే అంటే గ్రామస్తులకు చాలా దౌర్భాగ్యం. కనీసం ఇప్పటికైనా మీరు అంటే టోటల్ గా దేవాదాయ శాఖ అధికారులుగా మీ వైఫల్యం మాత్రమే ఇక్కడ కొత్తది కనబడుతుంది. దీంట్లో 14 సంవత్సరాలు ఒక సామాన్య కార్యకర్త, ఒక సామాజిక కార్యకర్తలు కొంతమంది యువత వచ్చేసి ఈ వెలుగులోకి వస్తుంటారు కూడా మీరు కూడా కనీసం వాటి మీద దృష్టి పెట్టమని చెప్పనేది చాలా దౌర్భాగ్యం. గ్రామ స్థాయి నుంచి మొదలు పెట్టుకుంటే రాష్ట్ర స్థాయి వరకు ఎన్నో కార్యక్రమాలు చేసుకుంటూ ఎంతో మంది చేసుకుంటేసి ఇప్పుడు మాకు ఒక బాధ ఇక్కడ నిజంగా దేవుడు భూములు ఏం చెప్పంటే వాళ్ళు కూడా ఇవ్వడానికి చెప్తాము. కానీ మేమేమో తప్పు చేస్తున్నామా? ఆ తప్పు మీరు చేశారా? మరి కనీసం వాళ్ళకి సర్వే చేసినప్పుడు కానీ నోటీస్ ఇచ్చినప్పుడు కానీ అక్కడ కోర్టు వాడినప్పుడు కనీసం ఈ దేవాలయానికి సంబంధించిన భూముల వాళ్ళని అడగాల్సింది మీరు కూడా అడిగి వాళ్ళకు కూడా చెప్పేసి అక్కడ కోర్టు పెట్టాలి. మీరే పాస్ పుస్తకాలు దాడి చేస్తారు, మీరే మళ్ళీ రికార్డు ఇస్తారు, మీరు కోర్టులను ఆశ్రయిస్తే కోర్టుకు సంబంధించిన దాంట్లో కేసులు మరి మీరే కొట్లాడతారు, మీరే దాన్ని పరిష్కారం చేస్తారు. కానీ ఇక్కడికి వచ్చేసరికి అక్కడ నుంచి వాళ్ళని అంటే చెప్పే విధానంలో వాళ్ళ కోదండరామస్వామి దేవాలయానికి చేసిన
అసిస్టెంట్ కమిషనర్ గారికి, అదేవిధంగా డిప్యూటీ కలెక్టర్ గారికి, వివిధ హోదాలో ఉన్న పెద్దలందరికీ, అదేవిధంగా పాత్రికేయ మిత్రులకి, పోలీసు వారికి, గ్రామ ప్రజలకు, గ్రామ పెద్దలకు అందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు, అభినందనలు. నా పేరు వేమూరు సత్యనారాయణ, సామాజిక కార్యకర్త. ఇప్పుడు ఒక నిమిషం ఇక్కడ మా దగ్గర ఉన్న కొంతమంది రైతులకి వాళ్ళ మనసులో ఒక చిన్న డౌట్స్ ఉన్నాయి. అంటే వాళ్ళు గుర్తుతో ఇప్పుడు ఇక్కడ మాట్లాడే మాట్లాడబట్టేసి మొదటిగా అంటే వాళ్ళ ఆ భూములు చేసుకునేవాడు మేము దేవాలయ అంటే దేవుడి పేరు మీద ఉన్న భూములు మేము కొనలేదు, వాటిలో మేము లేవు అని చెప్పనేది వాళ్ళ డౌట్. అయితే ఇలా మాన్యాలుగా అంటే ఎవరైతే దేవాలయంలో పనిచేస్తున్నప్పుడు చాకలివారు కావచ్చు, మంగళవారు కావచ్చు, వివిధ కులవృత్తులు చేసే దేవాలయం కోసం పనిచేసిన కులవృత్తులకు ఇచ్చిన భూములను మేము తీసుకుంటున్నాం కాబట్టి దాంట్లో వాళ్ళది మేము చేస్తున్నాం కదా, మేమెందుకు కౌలు ఇవ్వాలని చెప్పనేది వాళ్ళకు ఒక ధర్మ సందేహం ఉంది. దాన్ని దీన్ని మాట్లాడిన తర్వాత నివృత్తి చేయాలి.